మన దగ్గర అంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మన హైదరాబాద్ గురించి మనం మాట్లాడదాం. సో మన తెలంగాణలో ఇప్పుడు పర్ యూనిట్కి ఎంత ఛార్జ్? అంటే ఇప్పుడు మీరు ఒక 500 యూనిట్స్ దాటారనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 10 రూపీస్. ఓకే ఓకేనా? అదే నేను 200 యూనిట్స్ లోపల అన్నారు అనుకోండి, సో మీకు ఆ ల్యాబ్ వచ్చేసి మీకు లెస్ దెన్ 3-4 రూపీస్ అట్లా ఉంటుంది. వేరాజ్ గవర్నమెంట్ కొనేది 7-8 రూపీస్ ఉంటుంది. ఓకేనా? సో మీకు చాలా సబ్సిడైజ్ రేట్లో ఇస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అంటే ఆ సబ్సిడీ రేట్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇప్పుడు అందుకనే హై కన్స్యూమ్ చేసే వాళ్ళకి హైయర్ రేట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ వేస్టేజ్ అయితే అన్ని డబ్బులు మనం కట్టాలి అంతే సింపుల్. సో అండ్ ఇంకొకటి ఆ స్లాబ్ దగ్గర ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అన్నట్టు అవి. అంటే కస్టమర్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నేను లాస్ట్ డే రోజు నాది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు 200 దాటవుద్దని, నేను మానిటర్ చేసుకుంటున్నా, ఇట్లాంటి ఒక డివైస్ ఉంది, లేకుంటే మాది ఒక బిజ్లీ వాటర్ డివైస్ ఉంది. సో దాంట్లో లైవ్ మానిటరింగ్ చేసుకుంటున్నా, నేను అన్ని ఆఫ్ చేసి కూర్చుంటా. ఏమైతే చెప్పండి, 200 రూపీస్ మిగిలితే ఇట్ మేక్ సెన్సా లేదా? ఒక్కరోజు చిన్న డిస్కంఫర్ట్ అంటే నేను చెప్తున్నా, అంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాన్ని అది ఒక రా వే ఆఫ్ డూయింగ్. వేరాజ్ ఇట్లాంటి డివైజెస్ ఉంటే ఎవ్రీ డే ఆ వేస్టేజ్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తూ మీరు లోవర్ బ్రాకెట్కి రావడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఒక్క డివైస్ పెట్టిర్రు, 10 యూనిట్స్ తగ్గింది, యూ హ్యావ్ సీన్ ద బెనిఫిట్. నెక్స్ట్ ఇంకో డివైస్ అవసరం ఉన్న దగ్గర పెట్టండి, ఇంకో 10 యూనిట్స్ తగ్గుతుంది. సో అట్లా ఇక్కడ స్కోప్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. దానికోసం మేము ఈ ఇండిపెండెన్స్ డేకి రీసెంట్లీ 78 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్లో 78 రూపీస్కి ఏమొస్తుందండి ఈరోజు చెప్పండి మీరే శివ గారు? 78 రూపీస్కి ఏం రాదు వర్చువల్. 78 రూపీస్కి మా పర్సన్ వచ్చి స్మార్ట్ ప్లగ్ యూజ్ చేసి మీకు ఒక ఆడిట్ చేసి అన్ని ప్లగబుల్ అప్లయన్సెస్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఏం కన్జ్యూమ్ చేస్తుంది అనే డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడానికి 78 రూపీస్లో మేము ఆడిట్ ఇవ్వడానికి కూడా వీఆర్ అంటే డిసైడెడ్ అండ్ వీఆర్ పబ్లిష్డ్ ఇన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా. ఓకే, జస్ట్ 78 రూపీస్లో. సో వెళ్ళడం జరిగిందా మరి? వెళ్తున్నారు, వస్తున్నాయి ఆర్డర్ బుకింగ్, కొన్ని తిరుపతి నుంచి కూడా వచ్చినాయి. చెప్పినాం సార్ తిరుపతి అంటే రాలేము, ఒక క్లైమేట్ యోధాని ఎంపవర్ చేయండి, మేము వాళ్ళని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేటట్టు కూడా చేస్తామని చెప్పినా నేను.